హాయ్ హలో అండి. ఇంకా ఇవాళకి వచ్చేస్తే మన వీడియో ఏమంటే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లోకి అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేకపోతే పిల్లల ఇంట్లో ఏదైనా వెరైటీ స్నాక్గా తినాలనిపించినా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ చాలా బాగుందంటారు. ఇందుకోసం మనం ముందుగా 1.5 కప్పు పాలు తీసుకోండి. పచ్చి పాలు తీసుకోండి. కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలు తీసుకోండి. అవి బాగా మరగడానికి పెట్టండి. మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించండి. అవి పాలు మరిగేలోపు 1 కప్పు తీసుకొని అందులో 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ పౌడర్ మన బయట ఎక్కడైనా దొరుకుతుందండి. సూపర్ మార్కెట్స్లో లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ పౌడర్లోకి ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు బాగా మరిగించండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ కొంచెం స్వీట్గా అనిపించడానికి వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు. ఇలా పాలు బాగా పొంగి వచ్చేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కస్టర్డ్ని, అది ఇందులో తిప్పుతూ వేసుకోండి. ఇది తొందరగా గట్టిపడిపోతుంది. ఒకసారి చూసుకుంటూ వేసుకోండి. సిమ్లో పెట్టేసి బాగా కలబెట్టండి. అది మీగడ కట్టుకోకుండా చూసుకోండి. కొంచెం పొగలు రావడం తగ్గించిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 hour నుంచి 2 hours దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అలా స్టోర్ చేయడం వల్ల అది ఇంకా మరి కొంచెం టేస్ట్ బాగా వస్తుందన్నమాట. లేదంటే అది తినడానికి కొంచెం బాగోదు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేప్స్, యాపిల్, దానిమ్మ అలాగే బనానా తీసుకుంటున్నాను. మీకు నచ్చితే పైనాపిల్, పప్పాయ, స్ట్రాబెర్రీ ఇలా ఏమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే మీ ఇంట్లో ఎలా తింటారో అలా తినే వీలుగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వెంటనే ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా బాగుందంటారు. ఇందుకోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇది చూసారా, లైట్గా గట్టి పడింది. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఒక కప్లోకి తీసుకొని ఫస్ట్ కస్టర్డ్ వేసుకోండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. దీనిపైన మీకు నచ్చితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. అలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం కస్టర్డ్ వేసుకొని మీకు నచ్చితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకపోతే ఇలా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీనికోసం మనం ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి తిని ఎందుకు, ఇంట్లోనే ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.